హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈరోజు మనకి సోషల్ మీడియాలో ఒక ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్కి సంబంధించిన క్లిప్పింగ్ అనేది అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి నోటిఫికేషన్కి సంబంధించి అయితే సర్క్యులేట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉన్న వివరాలు చూసిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఏం చెప్తున్నారంటే ఏఎల్పి నోటిఫికేషన్ అనేది అయితే మనకి 20వ తారీఖు నుండి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకునే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతున్నట్లుగా అప్లికేషన్ అనేది 20వ తారీఖున విడుదల కాబోతున్నట్లుగా మనకి 19th ఫిబ్రవరి 19 ఫిబ్రవరి చివరి తేదీగా వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 5,696 టోటల్గా అన్ని ఆర్ఆర్బీస్ కలిపి ఇండియా వైడ్గా 5,696 ఖాళీలు ఉన్నట్లుగా ఏజ్ అనేది 1/7/2024 నాటికి 18 నుండి 30 సంవత్సరాల వయసు అయినట్లుగా, అంటే అదనంగా మనకి ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమినల్కి 3 సంవత్సరాలు అయితే అదనంగా మనకి ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, అలాగే మెడికల్ స్టాండర్డ్ ఐసైట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అలాగే క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మెట్రికులేషన్ ఆర్ ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఐటీఐ, ఓకే 10th క్లాస్ ప్లస్ ఐటీఐ ఏ ట్రేడ్స్ అనేది ఉండాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఎస్ఎస్ఎల్సి ప్లస్ కోర్స్ కంప్లీటెడ్ యాట్ అప్రాన్షిప్, అంటే సిసిఏ కోర్స్ చేసిన వాళ్ళు మనకి ఎస్ఎస్సీలతో పాటుగా, లేదా ఎస్ఎస్ఎల్సి ప్లస్ 3 year డిప్లొమా, ఇక్కడ మెన్షన్ చేసిన కేటగిరీస్లో 3 year డిప్లొమా 10th పాటుగా చేయాలి, లేదా కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ డిసిప్లైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద లై ఆఫ్ ఐటీఐ, ఓకే కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ కానీ, ఓకే లేదా డిగ్రీ వాళ్ళు కూడా ఇంజనీరింగ్ డిగ్రీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే వాళ్ళు ఖచ్చితంగా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కూడా చేసి ఉండాలి అని చెప్పి ఇక్కడ క్వాలిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇందులో వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి పూర్తి సమాచారం క్లియర్ కట్గా క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా మనం ఫుల్ డిస్కస్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే మరి ఇది నిజమా కాదా, అసలు ఏంటి దీనికి సమాచారం అంటే కనుక, సో మీకు ఛానల్ని 2018 నుండి కనుక ఫాలో అయినట్లయితే మీకు గుర్తుండే ఉంటుంది. 2018లో గ్రూప్ డి నోటిఫికేషన్ విడుదలైనప్పుడు కూడా సేమ్ మనం ఇలాంటి వీడియో ఒకటి చేసుకున్నాం. ఇది రియల్ ఆర్ ఫేక్ అని చెప్పి. అప్పుడు కూడా గ్రూప్ డి అఫీషియల్గా మనకి వెబ్సైట్లో విడుదల కావడానికి, ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ విడుదల కావడానికి ఒక 1 week బిఫోర్నే మనకి ఈ విధంగా ఒక నోటీస్ అయితే, ఎంప్లాయ్మెంట్ నోటీస్ అయితే బయటికి రావడం అయితే జరిగింది. సో మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అఫీషియల్గా మనకి ఈ వర్షన్ అనేది అయితే 20వ తారీఖున అయితే విడుదలవుతుంది. సేమ్ ఇక్కడ అప్లికేషన్ కూడా 20వ తారీఖు నుండి అయితే స్టార్ట్ కాబోతుంది. కాకపోతే ఆఫ్లైన్ డేటా వాళ్ళకి ఫ్యూ డేస్ ముందుగానే అయితే వాళ్ళకి వస్తుంది కాబట్టి, సో ఇది మ్యాక్సిమం నిజమయ్యే అవకాశం ఉంది. ఓకే 98% అయితే ఇది నిజమయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇది నిజమా కాదా అఫీషియల్గా మనం కన్ఫర్మ్ చేసుకోవాలంటే మనకి 20వ తారీఖు దాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే 20వ తారీఖున మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అఫీషియల్ న్యూస్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ 20వ తారీఖు నుండి అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది అన్నారు కాబట్టి అఫీషియల్ వెబ్సైట్లో 20వ తారీఖు లేదా మనకి ఒక రోజు ముందుగా కానీ మనకు అక్కడ విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీకైతే 19 లేదా 20వ తారీఖు దాకా వెయిట్ చేసినట్లయితే కనుక, సో మీకు అఫీషియల్గా కాదనికైతే క్లారిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మాక్సిమం లాస్ట్ టైం కూడా ఈ విధంగానే బయటికి రావడం జరిగింది గ్రూప్ డి కూడా. కాబట్టి వీడియో చేసి మీకు క్లారిఫై చేయడం కోసం అయితే వీడియో చేస్తున్నాను. మాక్సిమం నిజమయ్యే అవకాశం ఉంది. బట్ అఫీషియల్ వెబ్సైట్లో కానీ లేదా 20వ తారీఖు అఫీషియల్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన తర్వాత మీరు 100% అయితే దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు. టెక్నీషియన్ పోస్ట్కి సంబంధించి అయితే ఇందులో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. సో వాటిని అవాయిడ్ చేశారా, ఓకే లేదా ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారా ఏంటి అన్నది అయితే మనకి సమాచారం లేదు. అలాగే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ కూడా మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అది కూడా మనకి త్వరలో వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, ఇది మనకి రైల్వే ఏఎల్పి నోటిఫికేషన్కి సంబంధించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.